కార్యాలయంలో ప్రత్యేక ఆధార్ మేళా నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లా కలెక్టరేట్లో ఇటువంటి క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ రీజనల్ ఆధార్ కేంద్రం నుంచి ప్రత్యేక అధికారులు వచ్చారని, జూలై 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు ఈ క్యాంపులు కొనసాగుతాయని తెలిపారు. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మాకు ఆధార్ అప్డేషన్ దాని మీద ఈరోజు అంటే మన కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా, మార్పులు చేర్పుల్లో ఉన్నా దాని గురించి మేము ఒక 2 రోజులు క్యాంపుగా మా కలెక్టరేట్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్టేట్ నుంచి కూడా అధికారులు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనము ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేద్దామని చెప్పేసి పబ్లిక్ తీసుకెళ్ళడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తారని అనుకోలేదు. మంచి రెస్పాండ్ ఉంది. కాకపోతే హెవీ క్రౌడ్ కలెక్టరేట్లో ఎక్కువ ఉండడం వల్ల మనం అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేము. కాబట్టి రేపటి నుంచి మండలాల్లోని కేంద్రాలు పెట్టేసి అక్కడ స్ప్లిట్ చేసేస్తే పబ్లిక్ కూడా ఈజీగా ఉంటుంది, మా అధికారులకు కూడా పని చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి మేము అనుకుంటున్నాము. రేపటి నుంచి మండల్ వైజ్గా మేము అక్కడనే ఏర్పాటు చేసి నిరంతర ప్రక్రియగా అంటే ఏదైతే ఈ జనాలు మన కరెక్షన్స్ ఎంతవరకు వస్తారో అదంతా కంప్లీట్ చేసేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.